గంగతో రాంబాబు. సో పొలిటికల్ డైలాగ్స్ గట్టిగా ఉంటాయి ఈ సినిమాలో. సో రేపు యాత్ర 2 వస్తుంది, దాన్ని కౌంటర్ గా అనుకోవచ్చా? ఇంకో ఫ్యాన్ ఎన్కౌంటర్ అంటున్నాడు, ఇంకో ఫ్యాన్ ఒక ఫ్యాన్ కౌంటర్ గా ఇది ఎన్కౌంటర్ అంటున్నాడు. ఓకే, సో రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి త్వరలో. పవన్ కళ్యాణ్ గారు సీఎం ఈసారి ఖచ్చితంగా అవుతారా? చెప్పండి. సీఎం పక్కన పెడితే కంప్లీట్లీ కామన్ మ్యాన్. సీఎం అంటే మాకు కామన్ మ్యాన్ అనే సీఎం అయినా అవ్వకపోయినా ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఈ ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తారు ఈసారి. యా అదైతే నమ్మకం ఉంది. అసెంబ్లీకి అయితే అట్లీస్ట్ వాయిస్ ఇన్ అసెంబ్లీ. 175 సీట్స్ ఎన్ని వస్తాయి అనుకున్నారు ఈసారి? పొత్తులో జనసేన టీడీపీ పొత్తులో ఉంది కాబట్టి ఎక్స్పెక్టింగ్ 100+ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏం తక్కువ ఏం లేదు. ఈసారి పవన్ కళ్యాణ్ భారీ విజయం పక్కానా? విన్ అవ్వాలనే కోరుకుంటున్నాం యాజ్ ఫ్యాన్ గా. ఆల్వేస్ సపోర్ట్. ఓకే, ఈ సినిమాలో చైర్మన్ ఒకటే సీఎం అయినా ఒకటే అంటారు కదా, జగన్ గారి కోసం అది లోపల కూడా అలాగే ఉందా? మామూలుగా లేదు ఆ డైలాగ్ లోపల. ఓకే, ఇష్టం మీకు మెయిన్లీ పవన్ కళ్యాణ్ డైలాగ్స్ అవి ఇప్పుడు వచ్చేదానికి థియేటర్ రెస్పాన్స్ సూపర్ ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ హల్చల్ చేశారు. ప్రతి సాంగ్ కి లేచి డాన్స్ అంటే పొలిటికల్ డైలాగ్స్ ఈ సినిమాలో గట్టిగా. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈసారి సీఎం అవుతారా? సినిమా అంటేనే వేరే లెవెల్. గట్టి మాట్లాడన్నా. మేము టికెట్లు ఓపెన్ అవ్వగానే ఇట్లా బుక్ చేసేసుకుంటాం. పొద్దుగాల 5:30కి లేచినాం, వచ్చేసినాం థియేటర్. అంతే. ఇది జగన్ గారికి సంబంధించినటువంటి సినిమా వస్తుంది, వైఎస్ఆర్ యాత్ర 2. పార్కింగ్ టికెట్ల కలెక్షన్ కూడా రావు చెప్తున్నా. మంచిగా మీరు చూసుకోండి. ఎవరైతే వైసీపీ అభిమానులు ఉన్నారో కానీ కొంచెం కించపరిచేటట్టు తీస్తే మాత్రం వేరేలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో నాకు చీమైనా ఒకటే సీఎం అయినా ఒకటే అని చెప్పి డైలాగ్ చెప్తారు కదా, పవన్ కళ్యాణ్ గారికి జగన్ కూడా అంతేనా? అంతే మరి, అది 100% షూర్. తప్పు జరిగితే నిలదీస్తాడు. లోపల డైలాగ్ కి రెస్పాన్స్ ఎలా ఉంది? మెంటల్ ఇంకా పేపర్లు గాల్లోనే ఉన్నాయి అది. సో కళ్యాణ్ గారు ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేసినా భారీ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడతారు ఈసారి పక్కా. సీఎం అయినా మీరు ఆయన పిఎం అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఎలక్షన్స్కి మేము సిద్ధము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా, మరి మీరు సిద్ధమేనా? మేము సిద్ధమే. నాది ఏపీ కాదు, నాది ఇక్కడే. అన్న ఇక్కడ ఎవరిని నిలబెట్టినా వాళ్ళకు ఓటేస్తాం. ఓకే, 170 సీట్లు ఎన్ని సీట్లు వస్తాయి ఈసారి కూటమి పార్టీ టీడీపీ జనసేనకి? ఇప్పుడు అలయన్స్ ఉంది కాబట్టి మ్యాక్సిమం వాళ్ళదే వచ్చేస్తుంది. టీడీపీ జనసేన కంపల్సరీ వస్తుంది. అంటే జనసేన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది ఈసారి ఎలక్షన్స్లో? కొంత నమ్మలేదు. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా వచ్చింది కాబట్టి ఓటకు వాళ్ళు పక్కా చేస్తారని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎక్కువ మంది ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొంత ఎక్కువ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని ఎక్కువ విమర్శలు చేస్తున్నారు. వాళ్ళకేం చెప్తారు? 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అది ఇతను ఎక్కువ ఆయన పాలసీల గురించి మాట్లాడితే వీళ్ళేమో పర్సనల్ విషయాలు మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు. అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదండి. అది ఇప్పుడు చాలా మంది తప్పులు చేస్తుంటారు, వాళ్ళ దగ్గర తప్పులు ఉంటాయి. ఆ తప్పుల్ని వాళ్ళు నిలదీసుకోరు. సో వాళ్ళ తప్పులు కూడా బయట పెట్టుకుంటే బాగుంటుంది. ఒకసారి ఆయన అనే ముందు వాళ్ళ తప్పులు కూడా చూసుకుంటే బాగుంటుంది. మాత్రం రచ్చ అయింది. తెలుసు కదా పవన్ అన్న సినిమా అంటే ఎట్లుంటుందో. మేము పవన్ అన్నకి మా దేవుడు పవన్ అన్న. ఓకే, ఆయన చెప్తాడు పొలిటికల్ డైలాగ్స్ చాలా ఉన్నాయి సినిమాలో, చీమైన ఒకటే సీఎం అయినా ఒకటే అంటాడు. జగన్ గారికి కూడా ఆయన అంతేనా? ఆయన పవన్ కళ్యాణ్ గారికి జగన్ గారికి కూడా అంతేనా అంటున్నా? అంతే అన్న, సీఎం అయినా ఒకటే పిఎం అయినా ఒకటే. ఎందుకంటే ప్రజలకి కావాల్సిన హక్కు కాబట్టి అది అట్లా. ఓకే, ప్రజలకి మంచి చేస్తే ఎవరన్నా సీఎం పదవిలో ఉంటారు. ప్రజల కోసమే కదన్న సీఎం అయ్యేది. అట్లా జగన్ అట్లా చేస్తే ఎట్లా చెప్పండి. ఇప్పుడు రేపు యాత్ర 2 వస్తుంది. యాత్ర 2 అన్న వాళ్ళు చేసే చెడు చూపియారు కానీ మంచి చూపిస్తారు. నాకు అదే అర్థం కాదు. ఎందుకు తీస్తారు అన్న, ఇట్లా లేపుతారు, పైకి లేపుతారు. ఆ జీవాడు ఎందుకున్నాడో తెలియదు. ఆడు ఎదువాడు ఒకసారి మంచి చెప్తాడు, ఫస్ట్ టైం పవర్ స్టార్ లేపుతాడు, లేకపోతే మళ్ళీ పడేస్తాడు. ఇట్లా లేపుతారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు అనుకున్నా? అవుతారు అన్న, కన్ఫర్మ్ అవుతారు. మేము చేసుకుంటాం. అయ్యేలా ఎన్ని సీట్లు వస్తాయి సార్? 175 వస్తాయన్న, సగం పైన వస్తాయి. లోపల మొత్తం అయితే పక్కా ఉంది, లోపల మాత్రం రచ్చ. జగన్ గారికి యాంటీ స్లోగన్స్ లోపల అంతే అన్న.
ఏం లేదన్న, మధ్యాహ్నం వస్తుంది ఎండ, జగన్ గారు పెద్ద ముండ. మధ్యాహ్నం వస్తుంది ఎండ, జగన్ గారు పెద్ద ముండ. మధ్యాహ్నం వస్తుంది ఎండ, జగన్ గారు పెద్ద ముండ. ఏంటి లోపల యుఫోరియా ఎలా ఉంది సినిమా? బిఫోర్ అంటే ఆల్రెడీ చూసిన సినిమానే కాబట్టి పబ్లిక్ పెద్దగా ఇటువంటి సినిమాలు ఎన్ని వచ్చినా సరే పబ్లిక్ లో మార్పు ఉండాలి. ఆల్రెడీ మూవీ వచ్చి 10 years పైన అయింది, పబ్లిక్ ఏం మారారు? ఇటువంటి మూవీలో 20 వచ్చినా సరే పబ్లిక్ మారారు. రేపు యాత్ర 2 వస్తుంది కదా, దానికి కౌంటర్ గా అనేది కౌంటర్ గా అన్నా రాజకీయం అన్నాక వీళ్ళకి వాళ్ళ కౌంటర్ వస్తారు, వాళ్ళు వీళ్ళకి కౌంటర్ వస్తారు. కౌంటర్ వేసినంత మాత్రాన ఏది అయిపోదు అన్న, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు నాయకులు అవుతారు అంతే. ఓకే, చీమైన ఒకటే సీఎం అయినా ఒకటే అని చెప్పేసి అంటారు డైలాగ్, అది పవన్ కళ్యాణ్ గారికి జగన్ కూడా అంతేనా? సీఎం అన్న, సీఎం ఎంత సీఎం ఎంత సినిమాలో 100 డైలాగులు చెప్తారు, కరెక్ట్ కాదు కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక మనిషిని మనం సీఎం చేసామంటే అది ప్రజలు ఎన్నుకున్న సీఎం కాబట్టి మనం దాన్ని రెస్పెక్ట్ అవ్వాలి, ఎందుకంటే అది రాజ్యాంగం పరంగా మనం అది నేర్చుకోవాలి. ఎన్ని సీట్లు వస్తాయని అనుకున్నారు ఈసారి పవన్ కళ్యాణ్? అంటే ఎలక్షన్స్ ఇంకా కొన్ని రోజులు మీకు రాకపోవచ్చు అన్న, 151 రాకపోవచ్చు, ఎవరికి 100 వరకు రావచ్చు. కానీ కొత్తలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు 35 సీట్లు ప్రకటించడం జరిగింది. నేను పవన్ కళ్యాణ్ ఇంకా డైహార్డ్ ఫ్యాన్, ఓపెన్ గా చెప్తాను డైహార్డ్ ఫ్యాన్. కానీ కొత్తలో ఉన్నవైతే నాకు నచ్చలేదు. ఎందుకని? ఎందుకంటే 35 సీట్లు ఇవ్వడం ఏంటన్నా, నేను ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రం మంచి కోసం అని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఈసారికి మీరు నిర్ణయాన్ని గౌరవించండి అన్నారు కదా. నేను గౌరవిస్తాను అన్న. ఇప్పుడు నేను ఒక జెండా పట్టుకొని తిరిగా మొన్నటి వరకు, ఇప్పుడు ఇంకో జెండా పట్టుకోమని నాకెట్లా ఉందో చెప్పండి. నా నాయకుడు సీఎం కావాలనుకున్నా తప్పలేదు కదా. సో ఇప్పుడు పొత్తు విషయం మీకు నచ్చలేదంటారా? నాకే చాలా మంది నచ్చలేదు, ఎవరు బయట పెట్టుకుంటున్నారు. ఓకే, సో పొత్తులో ఉన్నారు కాబట్టి ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు? పొత్తులో ఉన్నారు కాబట్టి మేబీ 69 వరకు రావు, 69, 70 వరకు వస్తుంది. 69, 70 అంటే గెలిచేది ఎవరు అనుకుంటున్నారు? అంటే 100+ వస్తుంది, మళ్ళీ 151 రాదు, ఇది 100 వరకు వస్తుంది. ఈ టర్మ్ వల్ల అయింది. ఇది ఇక్కడ చెప్తున్నాను కాదు, నేను ఏపీలో కూడా చాలా సర్వేలు చేశారు, నాకు ఒక ఛానల్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. యూఫోరియా అదే వేరే పవన్ కళ్యాణ్ ఫీవర్ చెప్పలేను, చెప్పలేని ఫీవర్ అది. ఎప్పటికైనా పవన్ కళ్యాణే. ఈ సినిమాలో పొలిటికల్ డైలాగ్స్ చాలా గట్టిగా ఉంటాయి కదా? చాలా ఉంటాయి. ఖచ్చితంగా వైసీపీ కౌంటరేగా మరి? కౌంటర్ అయింది, ఎన్కౌంటర్ వైసీపీ అంతేనా? రేపు యాత్ర 2 వస్తుంది మరి. యాత్ర 2 అనేది ఇక్కడ ఆడదన్న, అది జగన్ అది ఇక్కడ ఆడదు, ఇక్కడ ఓన్లీ పవన్ కళ్యాణ్. ఈవెన్ వచ్చినా గానీ ఈ సినిమా ముందు ఎంత పనికిరాదు. ఇప్పుడు ఈ సినిమాలో డైలాగ్ ఉంటది, చీమైనా ఒకటే సీఎం అయినా ఒకటే అని చెప్పేసి. జగన్ ఎట్లా సీఎంతోనే కదా సమానము, ఇంకా సీఎం ఏంది పవన్ కళ్యాణ్కి? సీఎంతోనే సమానం, మళ్ళీ అడగాల్సిన అవసరం కూడా లేదు ఆయన గురించి. ఓకే అన్న, ఇంకా కొన్ని వీక్స్ లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, జగన్ ప్రభావం ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ కొట్టుకోయిన వాళ్ళ గురించి ఎందుకన్నా మళ్ళీ మాట్లాడడం వేస్ట్ కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేసినా భారీ మెజారిటీతో గెలుస్తారు ఈసారి. సీఎం అవుతాడా? మెజారిటీ ఏముంది ఇంకా, సీఎం పక్కా. కానీ ప్యాకేజ్ స్టార్ 3 పెళ్లిల గురించి ఎక్కువ విమర్శలు చేస్తారు కదా, వాటి గురించి మాట్లాడడానికి ఎక్కువ అయిపోయింది అన్న, ఇంకా మళ్ళీ మాట్లాడతారు. ఇంకా వైసీపీ వాళ్ళు ఎక్కువ అదే మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు చూసినా. అది మాట్లాడమే, అదే మాట్లాడతారు ఎక్కువ, అదే మాట్లాడతారు, ఇంకేం మాట్లాడదు. 175 సీట్లు ఉన్నాయి ఆంధ్రాలో, ఎన్ని సీట్లు వస్తాయి ఈసారి? అప్రాక్సిమేట్లీ 150 అన్న, ఏదో 25 అంటే చెప్పలేము. 175కి 175 అనే కష్టమే. కానీ వాళ్ళు అంటున్నారు మరి 175 కొడతాను వైసీపీ వాళ్ళ. సరే, ఒక సీట్ అయితే కొట్టమని తర్వాత మాట్లాడతారు, ఒక సీటు కొట్టిన తర్వాత మాట్లాడదు. ఓకే, థ్యాంక్ యూ.